నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా వినిపించేది థైరాయిడ్. చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ప్రెగ్నెన్సీ వాళ్ళైనా, పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైనా ఎవరికైనా సరే థైరాయిడ్ సమస్య ఒక యుద్ధంలా మారిపోయింది. వీటి నుంచి బయటికి రావాలంటే ముందు ఒక డాక్టర్‌తో మనం ఇంటర్వ్యూ తీసుకున్నాం. బట్ ఇప్పుడు మాత్రం డాక్టర్ చాందిని గారు జనరల్ కన్సల్టెంట్ మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, నిజం చెప్పాలి అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకి థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. లైక్ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రధాన కారణాలు ఏమంటారు దీని గురించి? యాక్చువల్‌గా అందరూ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, థైరాయిడ్ వస్తున్న మాట నిజమే. అందులో ఎందుకు అది మెయిన్‌గా ఎఫెక్ట్ అవుతుంది అంటే చాలా మందికి మొబైల్స్. మొబైల్స్‌లో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది థైరాయిడ్‌లో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేస్తుంది. మీన్స్ ఆల్టర్ చేస్తుంది. అందుకని ఎక్కువగా అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అప్ టు పెద్దవాళ్ళ వరకు అందరి చేతిలో కామన్‌గా ఉండేది ఏంటంటే, ఇదివరకు వాచ్ ఉండేది. ఇప్పుడేముంటుందంటే కామన్‌గా అదర్ దెన్ మెటల్స్ ఫోన్ ఉంటుంది. ఫోన్ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ అనేది థైరాయిడ్ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేస్తుంది. మన బాడీలో ఉండే ప్రతి పార్ట్ మ్యాగ్నెటిక్‌కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దాంట్లో మెయిన్‌గా అంటే ఫాస్ట్‌గా అటాక్ ఏమైనా ఉంటే అది ఒకటి హార్ట్ అండ్ సెకండ్ థింగ్ థైరాయిడ్. మెయిన్ రీజన్ ఏంటంటే ఫుడ్, అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే మొబైల్స్ చేత్తో పట్టుకోవటం అట్లా, అండ్ థర్డ్ ఏవైనా ఉంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెసెస్ లాంటివి ఏమైనా క్యాన్సర్ రిలేటెడ్ థింగ్స్ ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వన్ ఏమైనా ఉందంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్నమాట. వీటన్నిటి వల్ల థైరాయిడ్ ఈజీగా అటాక్ అయ్యే ఛాన్స్. దానికి 5 టైప్స్ ఉన్నాయి. అంటే దీంట్లో థైరాయిడ్‌లో 5 టైప్స్ ఉన్నాయంటారు. ఎక్కువగా మొబైల్స్ అంటే పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. చిన్న పిల్లలకి ఇప్పుడు 1 ఇయర్, 2 ఇయర్స్ పిల్లలు కూడా మమ్మీస్ ఫీడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫోన్ ఇచ్చేసి ఎక్కువ ఫీడ్ చేస్తున్నారు. అప్పటి కాలంలో అలా ఉండేది కాదు కానీ ఇప్పుడు ఇలా ఫీడ్ చేస్తున్నారు. దానికి పిల్లల కంటే మినిమం ఏజ్ పిల్లలు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? 100% ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మీ మొబైల్ వర్క్ అవ్వాలి అంటే దానికి ఒక రేడియోలాజికల్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది ఆ సెక్టార్ ఏరియాలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు మొబైల్ నెట్వర్క్స్ రావాలంటే అదొక ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్లో మీకు సిగ్నల్స్ అనేవి వస్తాయి. డెఫినెట్గా ఈ ఎఫెక్ట్ అనేది అందరిలోనే ఉంటుంది. అందుకని ఇది వరకు కనిపించిన దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇది వరకు అందరికీ థైరాయిడ్ అంటే ఏంటో తెలియదు. బట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ స్టేజ్ నుంచి థైరాయిడ్ అనేది కంపల్సరీగా అందరికీ కనిపిస్తుంది. ఎందుకు ఇది వరకు కనిపించేది ఇప్పుడు కనిపించలేదంటే మన దగ్గర రిపీటెడ్గా ఉన్నది అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లెంత్ ఎలక్ట్రానిక్ పరికరం, అది మొబైల్. చాందిని గారు, ఇందాక మీరు అన్నారు దీంట్లో 5 టైప్స్ ఉంటాయని చెప్పేసి. 5 టైప్స్ లో విషయం చూసుకుంటే ఫస్ట్ అంటే లాస్ట్ టైం మేము ఇంటర్వ్యూ తెలుసుకుంది ఏంటంటే దీంట్లో ఎక్కువగా హార్మ్ఫుల్ నేచర్ ఏదండి? హార్మ్ఫుల్ గా ఏది ఉంటుంది? అంటే యాక్చువల్గా ప్రతిదాన్ని నెగ్లెక్ట్ చేయాల్సిన నీళ్ళు లేదండి. ప్రతిదీ హార్మ్ఫుల్లే. బట్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిందో అది త్వరగా పోతుంది. అంటే తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ. బట్ రిమైనింగ్ హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అండ్ ఐరన్ డెఫిషియన్సీ, అయోడిన్ డెఫిషియన్సీ థైరాయిడ్ కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ హ్యాజ్మోటస్ థైరాయిడ్ అండ్ థైరాయిడైటిస్. థైరాయిడైటిస్ అంటే మీ సెల్స్ అంటే థైరాయిడ్ గ్లాండ్ మీద ఉండే సెల్స్ ఇన్ఫ్లమేషన్ అవ్వటం వల్ల వచ్చేదాన్ని థైరాయిడైటిస్ అంటారు. అండ్ హ్యాజ్మోటస్ థైరాయిడ్ అనేది ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో అందరికీ వచ్చేది. ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్ పార్టికల్స్ అనేవి బయటకు వెళ్ళట్లేదు. దట్ అవన్నీ ఆ పాయిజనస్ ఫుడ్ అన్ని కూడా ఇప్పుడు మనకి ఏదైనా కంట్లో నలక పడింది అనుకోండి, అది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేస్తుంది నలక రూపంలో. బట్ అక్కడ మన బాడీ ఆర్గన్స్ పైన ఒక లేయర్ అంటే ఒక పొరలాగా ఉండిపోయి దాని ఫంక్షనింగ్ అనేది చేసుకోనివ్వట్లేదు. అవేం చేస్తున్నాయంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది అలర్ట్ అయ్యి మన బాడీ ఆర్గన్స్ అనేది డ్యామేజ్ చేస్తుంది. దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. దీన్ని హ్యాజ్మోటస్ థైరాయిడ్ అంటారు. మనం తీసుకున్న ఫుడ్ కరెక్ట్గా ఉంటే ఆ టైంలో థైరాయిడ్ కరెక్ట్గా ఉంటుంది. మనం తీసుకున్న ఫుడ్ కరెక్ట్గా లేకపోతే ఆ టైంలో థైరాయిడ్ అబ్నార్మల్గా ఉంటుంది. మన థైరాయిడ్ ఎక్కువ ఉంది అనుకుని టాబ్లెట్ ఇస్తే అక్కడ థైరాయిడ్ తక్కువ ఉండొచ్చు, తక్కువ ఉంది అనుకుని టాబ్లెట్ ఇస్తే అక్కడ ఎక్కువ ఉండొచ్చు. రెండు చెప్పలేము. హ్యాజ్మోటస్ థైరాయిడ్ ని అంత ఈజీగా క్యాలిక్యులేషన్ చేయలేము. అండ్ హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ తక్కువ అవటం, అండ్ హైపర్ థైరాయిడ్ అంటే థైరాయిడ్ ఎక్కువ అవటం. వీటికంటూ ఒక మెడికల్ మేనేజ్మెంట్ ఉంది, దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు. ఇక్కడున్న థైరాయిడ్ అన్ని కూడా క్యూరబుల్ కావు. బట్ ఒక ప్రెగ్నెన్సీ టైంలో వచ్చింది అండ్ అయోడైడ్ డెఫిషియన్సీ ఉన్నదాన్ని మాత్రం క్యూరబుల్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ 4 టైప్స్ అంటే మీరు అన్నది ఆటో థైరాయిడ్ అవన్నీ ఉంటాయి కదా, మనం తీసుకున్న ఫుడ్ మీద కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది థైరాయిడ్. అలాంటి టైప్ ఆఫ్ దాంట్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? యాక్చువల్గా ఏంటంటే ఇది వరకు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి తేడా ఏంటంటే మనం ఏదైతే కంటెంట్ తీసుకోవాలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా చెప్పనంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక దాంట్లో అన్నీ కావాలి,
కానీ మనకు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో దేంట్లోనే అన్ని దొరకట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ తీసుకునే మీ డైలీ లైఫ్ లో మీరు రైస్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటారు అనుకుందాం, ఎందుకంటే అన్నం ఎక్కువ తింటాం కదా. సో ఆ రైస్ కంటెంట్ తీసుకున్న అన్నంలో ఏమవుతుందంటే మీకు కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి, ఇంకా దాంట్లో ఫైబర్ కానీ ప్రోటీన్స్ కానీ అండ్ వైటమిన్స్ కానీ ఎలిమెంట్స్ కానీ అసలు ఏం ఉండట్లేదు. బట్ మన సెల్స్ కి కావాల్సింది ఏంటంటే వైటమిన్స్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఫ్యూయల్ కింద యూజ్ చేసుకుంటాయి. సో డెఫినెట్ గా అవన్నీ కావాలి, వాటితో పాటు కార్బోహైడ్రేట్ కావాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువైపోతుంది, మిగతాది తక్కువ అయిపోతున్నాయి. ఇప్పుడు మన బండి ఉంది, దాంట్లో ఇంజిన్ ఉంది, దాంట్లో ఆయిల్ పోసుకునే కెపాసిటీ ఉంది. ఆయిల్ లేకపోతే అసలు అది రన్ అవ్వదు కదా. సో మనం కూడా అంతే, మన బాడీకి ఇవ్వాల్సిన వైటమిన్స్ అండ్ ఎలిమెంట్స్ ఇవ్వకపోతే మన బాడీలో కూడా ఒక్కొక్క ఆర్గన్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ ఫుడ్ అనగానే జనరల్ గా అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ జిమ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అన్ని రకాల ప్లేటింగ్ అంటే ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ ఉండేది, ప్రోటీన్స్ విటమిన్స్ ఉండేవన్నీ తీసుకుంటారు ఫుల్ మీల్ డైట్ లో. ఆ డైట్ ఫాలో అయితే సరిపోద్ది అంటారా? మామూలుగా జనరల్ గా ఏంటంటే మీరు అడుగుతున్న జిమ్ కాన్సెప్ట్ కానీ రిమైనింగ్ అంటే ఇప్పుడు చాలానే వస్తున్నాయి అనమాట. మీకు ఎందుకు నేను వెయిట్ లాస్ చేస్తున్నానని, ఏం తీసుకున్నా మీరు ఫుడ్ లో నుంచే తీసుకోవాలి, ఏం తీసుకున్నా అది నేచర్ నుంచే రావాలి. సో మీరు తీసుకొస్తున్నారు వైటమిన్ B12, ఇట్స్ సింథటిక్ ప్రాసెస్, సింథటిక్ కెమికల్ ఫార్మేషన్ తీసుకొచ్చి మీరు టాబ్లెట్ రూపంలో పెట్టి టాబ్లెట్ రూపంలో ఇస్తున్నారు. సో అలాంటివన్నీ అలా ఇవ్వకూడదు. అట్ ద సేమ్ టైం థైరాయిడ్ అనేది మెటబాలిక్ డిజార్డర్. సో థైరాయిడ్ హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్ అవడం వల్ల వచ్చే డిజార్డర్. సో ఏమవుతుందంటే మెటబాలిక్ డిజార్డర్ ఆ హార్మోన్ అనేది రిమైనింగ్ హార్ట్ రేట్ కానీ ఆ రిమైనింగ్ ఎంజైమ్స్ కానీ అది రెగ్యులేట్ చేస్తుంది. సో మీరు ఇచ్చేదే ఇది, కానీ జిమ్ లోకి వచ్చేసరికల్లా మీరు అడుగుతున్న ఫినామినా అనేది డిఫరెంట్. అక్కడికి వచ్చేసరికల్లా మీకు మజిల్ పెరగాలి, మజిల్ ఇంకా గట్టిగా ఉండాలని చెప్పి ప్రోటీన్ హై ఫైబర్ ఫుడ్ ఎక్కువ తింటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రివర్స్ అయ్యి కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రావటం లాంటివి ఇంకా ఎక్కువ అవుతాయి. సో ఎక్కువ అవి కరిగించడానికి ఎక్కువ అవుట్పుట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అవి బాడీలో డైరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకోవు. మీరు ఒక ఫ్రూట్ తిన్నదానికి ఒక టాబ్లెట్ వేసుకున్న దానికి డిఫరెంట్ అయిపోతుంది. సో ఒక ఫ్రూట్ తింటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ ఒక టాబ్లెట్ వేసుకుంటే డెఫినెట్ గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇదే విషయంలో మాట్లాడుకుంటే జనరల్ గా థైరాయిడ్ మెడిసిన్ కొంచెం హార్మ్ఫుల్ అని కూడా మనం వింటూ ఉంటాం. అలాంటి సెనారియోలోని ఎలాంటి మెడిసిన్ వేసుకుంటే మంచిది అంటారు? యాక్చువల్గా మన ఓల్డెన్ డేస్ అంటే ఇది వరకు థైరాయిడ్ టాబ్లెట్ ని కనిపెట్టలేదు. రీసెంట్ గా అంటే 1940s అంతకుముందు ఆ తర్వాతే యాక్చువల్గా థైరాయిడ్ టాబ్లెట్ ని కనిపెట్టడం జరిగింది. సో ఇది వరకు ఉన్న వాళ్ళకి థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి తగ్గిన ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పుడు ఉన్న ఎక్విప్మెంట్ అంటే అప్పుడున్న ట్రీట్మెంట్స్, ఇప్పుడున్న ఎక్విప్మెంట్, ఇప్పుడున్న ట్రీట్మెంట్స్ అంతా చేంజ్. బట్ ఏంటంటే మీకు 24 hours లోపు మీకు టాలెంట్ కావాలి, 24 hours లోపు మీకు తగ్గాలి అంటే డెఫినెట్ గా అల్లోపతికి వెళ్ళొచ్చు. బట్ మీరు అల్లోపతి వేసుకుంటూ ఆల్టర్నేటివ్ థెరపీస్ కూడా చేయొచ్చు. ఆల్టర్నేటివ్ థెరపీస్ లో కూడా బెస్ట్, ఐ మీన్ మీకు వెంటనే తగ్గకపోవచ్చు, బట్ 6 months తర్వాత కంప్లీట్ గా థైరాయిడ్ తగ్గే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. బట్ 1 day చేసి తగ్గలేదు, 2 days చేసి తగ్గలేదు, 3 days చేసి తగ్గలేదు అనేది కాదు. ఒకవేళ మీరు 125 పవర్ మీద ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ 125 పవర్ మీద ఉంటూ మీరు ఈ మ్యాగ్నెటిక్ థెరపీ అనేది థైరాయిడ్ కి ఎక్సలెంట్ థెరపీ. సో ఇదేం చేస్తుందంటే సెల్యులర్ ఫంక్షన్ ని ఆల్టర్ చేసి థైరాయిడ్ లో ఉండే థైరాయిడ్ TSH లెవెల్స్ ని తగ్గించడం ద్వారా థైరాయిడ్ ఫంక్షన్ ని ఇంక్రీజ్ చేసి థైరాయిడ్ యాక్టివిటీని పెంచుతుంది. సో ఇలాంటి థెరపీస్ చాలా రేర్ గా ఉంటాయి. ఇక్కడ వైజాగ్ లో కూడా యాక్చువల్ గా నేను నేర్చుకున్న మా గురువు గారు శ్రీనివాస్ గారు, ఆయన ఒక్కలే చేస్తున్నారు. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని చూస్తున్నాను. ఆయన చేతిలో ఎన్నో కేసెస్ హీల్ అవ్వడం చూసాను. ఈవెన్ దో నేను అల్లోపతిక్ డాక్టర్ని. సో నేను థైరాయిడ్ 25 mg పెట్టాలి అంటే నేనే చాలా ఇదిగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మీరు వేసుకునే ఒక 25 mg టాబ్లెట్ మీరు ఇంట్లో ఒక 25 members కి అన్నం వండినప్పుడు ఎంత హీట్ జనరేట్ అవుతుందో మీ బాడీలో అంత హీట్ జనరేట్ అవుతుంది, మీకు తెలియకపోవచ్చు. సో మ్యాగ్నెటిక్ థెరపీ అలా కాదు. ఒకవేళ మీరు 25 mg వేసుకొని మీరు మ్యాగ్నెటిక్ థెరపీని 6 months చేసుకుంటే డైరెక్ట్ గా 6 mg వరకు పడిపోతుంది. అసలు టాబ్లెట్ లేకుండా కూడా పడిపోతుంది. అదే ఏ స్థాయిలో మీ థైరాయిడ్ ఎఫెక్ట్ అయ్యి ఉంది అన్న దాన్ని బట్టి డిపెండ్ అయిపోయి ఉంటుంది. థైరాయిడ్ అనగానే నెక్ దగ్గర ఎక్కువగా వస్తుంది, అది కాకుండా ఇంకెక్కడ ప్లేసెస్ లో వస్తుందో? ఓన్లీ థైరాయిడ్ ఉన్న చోటే, థైరాయిడ్ గ్లాండ్ ఉన్న చోటే వస్తుంది. ఎందుకంటే థైరాయిడ్ అనేది మెటబాలిక్ డిజార్డర్. సో థైరాయిడ్ ఎఫెక్ట్స్ అనేవి త్రూ అవుట్ బాడీ రావచ్చు, ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ అనేది బాడీలో ఉండే అన్ని పార్ట్స్ ని అది కమెంట్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఎక్కడైనా రావచ్చు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, ఈ రెండు, హైపో అంటే తక్కువ, హైపర్ అంటే ఎక్కువ. బట్ ఈ రెండింటికి డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి అనమాట. హైపో అనుకోండి వెయిట్ గెయిన్ అవుతారు, హైపర్ అనుకోండి వెయిట్ లాస్ అవుతారు, హార్ట్ రేట్ అనేది ఇర్రెగ్యులర్ గా ఉంటుంది దీంట్లో అయినా దాంట్లో అయినా, అండ్ వెయిట్ లాస్ అయ్యి వాళ్ళకి ఎనర్జీ అనేది ఉండదు హైపర్ థైరాయిడ్ ఉన్న కేసెస్ లో.
సో చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంది కదా, వెయిట్ లాస్ అనేది బాడీ మొత్తం జరుగుతుంది కదా. సో మీరు అడిగిన క్వశ్చన్ అది. బట్ లోపల ఉన్న ఆర్గన్స్ అన్నిటిని అది కమాండ్ చేస్తూ ఉంటది, ఎస్పెషల్లీ ఫుడ్ రిలేటెడ్ ఎంజైమ్స్. సో దట్ అందుకని వేగంగా వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అనేది హైపర్ లో ఎక్కువ. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా చూస్తూనే ఉండండి, కానీ మీ ఫోన్ కెమెరాతో. ఎస్, మీరు విన్నది నిజమే. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఏరియాకి మీరే లీడర్ అవ్వండి. అంతేకాదండోయ్, మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.